పిల్లలకు జరుగుతున్న ఫంక్షన్‌లో పంచమి మనసులో సుబ్బు ఉంటే ఎంతో బావుండేది అని అనుకోగానే ప్రత్యక్షమవుతాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇక మోక్ష పంచమిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుబ్బుని చూసి. అయితే ఇటు మోక్ష పంచమి ఒడిలో ఉన్న పిల్లలను, అలాగే జ్వాల ఒడిలో ఉన్న పిల్లాడిని చూసి ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటాడు. అంటే జ్వాల పిల్లాడు సుబ్రహ్మణ్య స్వామికి ఎలా కనిపిస్తాడంటే ఒక చిన్న గ్రద్ద పిల్లలా కనిపిస్తాడనమాట. ఇంటికి పెద్ద కోడలు నేను కాబట్టి నా కొడుకే ముందు నామకరణం జరగాలి అంటూ ఇంకా ఉంగరంతో రాస్తూ ఉంటే అప్పుడే నెమలి పింఛం పడుతుంది బియ్యం గిన్నెలో. అది దైవ సూచకమే అమ్మ, మంచిదే, ఏం కాదు, ఆ నెమలి పింఛంతోనే మీరు పేర్లు రాయండి అని చెప్పగానే గణపర్ణ అని జ్వాల కొడుక్కి పేరు పెట్టుకుంటారు. అలాగే మోక్ష పంచమిలు కూడా వైశాలి, పాల్గొని అని పెట్టుకుంటారు. అయితే కరాలి చచ్చిపోయింది, ఇంక లేదు అనుకుంటే కరాలి బ్రతికే ఉంది. ఇంకా ఒక పాపి చిరాయు అంటారు కదా, మోక్ష పంచమిని నాశనం చేసేంత వరకు ఈమె అయితే చనిపోదనే చెప్పాలి. ఒక గుహలో కూర్చొని దీక్ష చేస్తూ ఉంటుంది. మరోవైపు నాగేశ్వరి పిల్లలకి 6 సంవత్సరాల దాకా వచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా కనిపెట్టాలి, మా మహారాణి ఎవరు, నేను ఎవరిని నాగలోకం తీసుకొని పోవాలి అని కంగారులోనూ ఆందోళనలో ఉంటుంది. ఎవరిని తీసుకొని వెళ్ళాలి, ఎవరు నాగ అంశతో ఉన్నారు అని. అయితే నాగేశ్వరి వచ్చిన దాన్ని పంచమి కనిపెట్టేస్తుంది. ఏంటి నాగేశ్వరి అలికిళ్ళ అని అనిపిస్తుంది అని అయితే అనుకుంటూ కిటికీలోంచి చూడగానే నాగేశ్వరి పాము రూపంలో వెళ్తూ ఉంటుంది. ఇక వైశాలి, పాల్గొని ఏమో వాళ్ళ తాతయ్య నానమ్మతో ఆడుకుంటూ ఉంటారు. పంచమికి 2 కూతుర్లు పంచ ప్రాణాలు, ఇద్దరిలో ఎవరిని వదలాలన్నా వదలలేదు. మరి పంచమి విషయంలో నాగేశ్వరి పిల్లల్ని వదిలిపెడుతుందా, లేకుంటే ఎవరిని తీసుకొని వెళ్ళిపోతుంది, నాగ అంశతో పుట్టిన పిల్లలు ఎవరు, పాల్గొనియా వైశాలి అనేది ఆ ట్విస్ట్ని కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.